హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు YeMee TechTrendz. చాలా రోజుల తర్వాత నేను మీ అందరిని కూడా మీట్ అవుతున్నాను. ఈరోజు నేను చేసే వీడియో ఏంటంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎవరైతే హోమ్ మేకర్స్ ఇంట్లో ఉండే మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా దిస్ ఈస్ బెస్ట్ వీడియో నేను చెప్పగలను. యాక్చువల్గా లేడీస్కి ఏవంటే ఇష్టం ఉంటుంది, జ్యువెలరీ కానీ, తర్వాత శారీస్ కానీ, క్లాత్స్ కానీ, వీటి మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. అయితే నేనేమనుకుంటున్నానంటే యాక్చువల్లీ నేను జ్యువెలరీకి సంబంధించిన రా మెటీరియల్స్ అన్నీ కూడా నేను సప్లై చేద్దాం అనుకుంటున్నాను, అలాగే మేకింగ్ చేద్దామని అనుకుంటున్నాను. ఆ మేకింగ్ చేసేటువంటి వీడియోస్ని కనుక పోస్ట్ చేస్తే ఎవరైనా ఇంట్లో ఉండేవాళ్ళు ఆ మేకింగ్ వీడియోని చూసేసి వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళు కూడా అంటే బయట కొనుక్కుంటే కనుక ఎక్కువ అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి అట్లాంటి ఏమీ బాధ లేకుండా వాళ్ళే మేకింగ్ చేసుకొని వాళ్ళు కూడా బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి అంటే చిన్నగా మేకింగ్ నేర్చుకుంటే కనుక ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు హోమ్ మేకర్స్ అని కూడా చెప్పగలను నేను. సో నేను ఇంకా లేట్ చేయకుండా అయితే మనము వీడియోలకైతే వెళ్ళిపోదాం. నేను యాక్చువల్గా ఏమేమి రా మెటీరియల్ తెప్పించాను, దాంట్లో ఏ వీడియోకి ఏ రా మెటీరియల్ యూజ్ అవుతుంది అనేసి నేను మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మీకేమైనా ఈ వీడియో చూసిన తర్వాత ఇలాంటి రా మెటీరియల్ కనుక మీకు కావాలి అనుకుంటే కూడా నేను సప్లై చేస్తాను. అంతా కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇది మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, యాక్చువల్గా నేను తెప్పించిన రా మెటీరియల్ అయితే ఏదైతే ఉందో ఇదంతా కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. మీరు ఏ మోడల్లో కస్టమైజేషన్ చేసి ఇవ్వమంటే ఆ మోడల్లో నేను కస్టమైజ్ చేసి ఇస్తాను. బ్యూటిఫుల్ రా మెటీరియల్ అయితే తెప్పించాను అనమాట. చూడడానికి డీసెంట్గా ఉండాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి, అండ్ లుకింగ్ అంతా కూడా రిచ్ లుక్గా ఉండాలి అంటే మంచి క్వాలిటీ ఐటమ్స్ అని నేను తెప్పించాను అనమాట. సో ఇవైతే కనెక్టర్స్ పింక్ కలర్ తెప్పించాను, ఫ్లవర్ మోడల్ కనెక్టర్స్. మనం ఇవి చోకర్కి కానీ, తర్వాత లాంగ్ హారమ్స్ అనెక్స్ బీట్స్తోని చేసుకున్నప్పుడు సైడ్స్ కానీ మధ్యలో కానీ పెట్టేసుకుంటే చాలా ఇట్లా హారంకి 3 లైన్స్ హారంకి కానీ మధ్యలో పెట్టేస్తే కానీ చాలా లుకింగ్ అపియరెన్స్ చాలా బాగుంటుంది. తర్వాత ఇది కూడా ఒక పోల్కి స్టోన్కి సంబంధించిన పోల్కి 14 క్యారెట్ రెప్లికా డిజైన్ అనమాట. ఇదంతా గోల్డ్లో చెప్పిస్తారు. ఆ మోడల్ రా మెటీరియల్ అంతా కూడా తెప్పించాను. దీనికి పర్ల్స్ కానీ కలర్ ఏదైతే మనము ఎలాంటి మోడల్ కావాలంటే అలాంటి మోడల్లో నేను కస్టమైజేషన్ మేకింగ్ చేసి ఇస్తాను. ఇది కూడా నేను రూబీ కలర్లో తెప్పించాను అనమాట. చూడ్డానికి ఎంత డిగ్నిఫైడ్ ఉంటుందంటే ఇంకా మనము మ్యాచింగ్ అయితే ఇంకా లుకింగ్ బాగుంటుంది. కింద పర్ల్స్ కానీ అంటే ఇంకా డిఫరెంట్ మన ఇష్టం ఉన్న కలర్స్ మనము దానికి సెటప్ పేరప్ చేసుకోవచ్చు. ఇది ఒకటి చూద్దాం. ఇది ఏంటబ్బా, ఇవి కూడా పోల్కి స్టోన్స్ అన్నమాట. మనము గోల్డ్ కలర్ చైన్కైనా మనం ఇవి హ్యాంగ్ చేసుకోవచ్చు, లేకపోతే బ్లాక్ బీడ్స్కి హ్యాంగ్ చేసుకోవచ్చు. దీంతోనే ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు. గ్రీన్ అండ్ అంటే ఎమరాల్డ్ అండ్ రూబీ కలర్లో మాత్రమే తెప్పించాను. ఒకసారి కౌంట్ చేద్దాము ఇవి ఎన్ని ఉన్నాయి అనేది. చూడండి, అంటే స్క్వేర్ మోడల్, అటు డైమండ్ షేప్ కాదు, ఇటు ఓవెల్ షేప్ కాదు, నేను స్క్వేర్ మోడల్లో తెప్పించాను అనమాట. డిఫరెంట్గా ఉంటుంది వేసుకుంటే అనేసి. సో మీరు ఎలాంటి మోడల్ మీరు కస్టమైజ్ చేయమన్నా కూడా చేస్తాను. సరే ఒకసారి చూద్దాం ఎన్ని వచ్చినాయి. ఇదంతా అన్బాక్సింగ్ వీడియో కదా, మనము వాళ్ళకి పోస్టింగ్ కూడా చేయాలి. ఏమంటారు డ్యామేజెస్ కానీ బ్రేకప్స్ కానీ జరిగితే మళ్ళీ వాళ్ళు మనకి రిఫండ్ చేయడానికి ఉంటుంది, లేదా మళ్ళీ ఐటమ్ అనే పంపించడానికి ఉంటుంది. అందుకని ప్రతిదీ కూడా మనము క్లియర్గా అన్బాక్సింగ్ వీడియో చేస్తూ చూసుకోవాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది కరెక్టే ఉంది, గ్రీన్ అయితే కరెక్టే వచ్చినాయి. యాక్చువల్లీ నేను 15 చెప్పాను, వాళ్ళ దగ్గర స్టాక్ లేదని 10 ఇచ్చినట్టున్నారు. 15 30 పీసెస్ చెప్పినాను. ఒక్కొక్క పీస్ని బట్టి ఉంటుంది అనమాట మనకి కాస్ట్ అనేది. సో అంటే 35 నుంచి 45 రూపీస్ అట్లా ఉంటుంది అనమాట ఒక్క స్టోన్కి.
ఇవి కూడా నేను కనెక్టర్స్, ఫ్లవర్ కనెక్టర్స్ 10 చెప్పాను. కానీ వాళ్ళు 6 మనకి పంపించారు. ఇంకా మిగతా రిమైనింగ్ ఐటెమ్ చూడాలి. ఇదేమో ఇవి 8 mm సైజు ఓనెక్స్ బీడ్స్ అనమాట. సో వీటితోని గనుక మనం హారం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి 8 mm సైజు తెప్పించాను. ఇంకా ఇవి ఓనెక్స్ బీడ్స్, ఇవి క్రిస్టల్స్ ఓనెక్స్ బీడ్స్, ఇవి పింక్ అండ్ గ్రీన్ తెప్పించాను అనమాట. 2 mm 1.5 mm సైజులో. సో ఇప్పుడు వీటికి మనము కనెక్టర్స్ కనుక హారం, లాంగ్ హారం 24 ఇంచెస్ పెట్టేసుకొని 4 లైన్స్లో లాంగ్ హారంకి ఆ ఫ్లవర్ కనెక్టర్స్ పెడితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. నేను కొన్ని తర్వాత కూడా నేను షేర్ చేస్తాను పిక్స్ అనేవి. ఇప్పుడు ఇది నేను పర్ల్స్ తెప్పించాను అనమాట. పర్ల్స్ మాల, ముత్యాల హారము. ఇప్పుడు ఇవి బాగా ట్రెండీ నడుస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేసుకోవచ్చు. 3 లైన్స్, 4 లైన్స్, 2 లైన్స్, 3 లైన్స్ జడావో కుందన్స్తో మనం పేరప్ చేసుకుంటే అసలు ఎంత బాగుంటుందంటే, అవి ముందుది రైస్ పర్ల్స్, ఇదేమో వచ్చేసి రౌండ్ పర్ల్స్ అనమాట. అన్నీ కూడా క్వాలిటీ ఐటమ్సే తెప్పించానండి. ఎందుకంటే మనము వన్స్ యూజ్ చేసిన తర్వాత అవి ఏమన్నా బ్రేకప్ జరిగితే బాగుండదు కదా, డ్యామేజ్ జరిగితే బాగుండదు. అందుకని ఇది 8 mm సైజ్ పర్ల్స్, అది నక్షి బాల్స్. ఇంకా ఇవి కూడా గోల్డ్ బాల్స్, అంటే సిల్వర్ బాల్ టైప్ ఉంటుంది. ఇది కూడా కౌంట్ చేస్తున్నాను. తర్వాత ఇది ఇలా ప్రతి ఐటమ్ మనం వెరిఫై చేసుకోవాలి. గోల్డ్ బాల్ మాల ఇది, అంటే మనము ఏదైనా హారమ్స్ చేసుకున్నప్పుడు మధ్య మధ్యలో గోల్డ్ బాల్స్ అని వేసుకుంటేనే కదా గోల్డ్ అపియరెన్స్ ఉంటుంది అనమాట. హారమ్స్కి కానీ, చైన్స్ కానీ, లేదంటే ఇంకా మనం ఏది మేకింగ్ చేసుకున్నా, చేంజబుల్ ఇయర్ రింగ్స్ కానీ ఏదైనా సరే గోల్డ్ బాల్స్ యూజ్ చేస్తేనే అపియరెన్స్ అనేది చాలా బాగుంటుంది. అందుకని ఇంకా నేను అది కంపల్సరీ అని తెప్పించేశాను. తర్వాత వీటితోనే ఇప్పుడు మనము మొనాలిసా బీడ్స్, ఇవైతే ఒక 3 కలర్స్ తెప్పించాను. తర్వాత ఒకసారి ఈ పోల్కి స్టోన్కి, దీనికి ఈ చైన్కి స్టడ్స్ కూడా వచ్చినాయి, దాన్ని కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుందన్నమాట. సో ఇవి అయితే నేవీ బ్లూ కట్టింగ్ బీడ్స్, ఇది గ్రీన్ కట్టింగ్ బీడ్స్, ఇది మెరూన్, మీకు రెడ్గా అనిపిస్తుంది కదా, ఇది కూడా గ్రీనే, కానీ ఒకటి కటింగ్ బీడ్స్, ఒకటేమో నార్మల్ బీడ్స్, బేబీ పింక్ అనమాట. వీటితోనే డిఫరెంట్ మాల కానీ, లేదంటే చోకర్ మోడల్ కానీ, చేంజబుల్ ఇయర్ రింగ్స్ కానీ మనం మేకింగ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకని అవి తెప్పించాను. ఇందులో మీకు ఏది కూడా కావాలి అనుకున్న వాళ్ళు దయచేసి నాకు మెసేజ్ చేస్తే నేను కంపల్సరీ మీకు రా మెటీరియల్ అని సప్లై చేస్తాను. ఇది కూడా గోల్డ్ చైన్. ఈ చైన్కి మనము పర్ల్స్ కానీ, లేకపోతే ఇప్పుడు పోల్కీస్ కానీ వాటితోనే పేరప్ చేసుకొని దీని ఒక మేకింగ్ చేస్తే బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనేవి అవి మాలాగానే ప్రిపేర్ అవుతాయి అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. కామెంట్ చేయండి, మీకు ఎలాంటి కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్.